అందరికీ నమస్తే అండి. గుబ్బాల కృష్ణ తులసి ఆమె రాజోలు మండలం రాజోలు గ్రామానికి చెందిన ఆమె. వాళ్ళ హస్బెండ్ బాలకృష్ణ అనే అతను స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా పనిచేస్తూ చనిపోయారు. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ హస్బెండ్ యొక్క అపాయింట్మెంట్, కంపల్సరీ అపాయింట్మెంట్ మీద ఈమెకి అప్లై చేసుకుందాం అనే ఉద్దేశంతో కొన్ని డాక్యుమెంట్స్ అవసరమవుతాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇనీషియల్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గురించి అప్లై చేశారు. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు ఒక 15,000 వరకు 15,000 ఆమె లంచంగా ఇచ్చారు. దాని తర్వాత కూడా ఇంకా 2 సర్టిఫికేట్స్, నో ఎర్నింగ్ మెంబర్ సర్టిఫికేట్ ఒకటి, నో ప్రాపర్టీ సర్టిఫికేట్ ఒకటి, ఈ 2 సర్టిఫికేట్స్ కూడా కావాలని ఉద్దేశంతో ఆమె 4/7/25లో తేదీన మీ సేవలు అప్లై చేశారు. ఆ తర్వాత ఈ ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీస్లో ఆర్ఐగా పనిచేస్తున్న రాంబాబు అనే రెవెన్యూ ఇన్స్పెక్టర్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అతను ఈ 2 సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడానికి, రిపోర్ట్ ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేయడానికి ఒక 20,000 డిమాండ్ చేశారు. అది ఆమెకి ఇవ్వకూడదనే ఉద్దేశంతో మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయ్యి ఈరోజు ఈ ఎవరైతే ఆఫీసర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె రాంబాబు ఈ 20,000 లంచంగా ఈమె కంప్లైంట్ నుంచి కృష్ణ తులసి నుంచి తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మేము అతని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం ఆఫ్టర్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం మిమ్మల్ని ఎవరైనా అడిగితే మాత్రం మమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.